దేవుని వాక్యము సెలవిచ్చినదేమనగా, పునః స్వాగతం అండి. ప్రియులైన వారికి అందరికీ తిరిగి ఆహ్వానం పలుకుతూ, ఈనాడు ఈ దినము ఈ సమయమునకు ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ లేఖనముల నుండి యోబు గ్రంథము 16 మొదటి 5 వచనాలు. యోబు గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను: ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా మీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుతున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. ప్రియులారా, యోబు ఉన్న స్థితి, ఒక్క దినమందే సర్వమును కోల్పోయి దీనుడై మిగిలినవాడు. ఒక దినమందే దొడ్డిలో పశువుల మందలు సాలలో ఖాళీ చేయబడి, ఒక దినమందే పొలంలోని పంట భీకర గాలికి తుఫానుకు గురై నష్టపోవుట, ఒక దినమందే కుమారులు, కోడళ్ళు, పిల్ల పాపలు, కుమార్తెలు, అల్లుళ్ళు ఇంటి కప్పు కూలిపోయి ఒక్కరు మిగలకుండా మరణము పాలగుట, ఒక్క దినమందే ఆ దినమందే కట్టుకున్న భార్య జీవితాంతము వరకు తోడుంటానని భాషలెన్నో చేసిన సహధర్మచారిణి భార్య ఇంకెందుకు దేవుడు అంటావు, యెహోవా దేవుడు అంటావు? దేవుని దూషించి మరణము కమ్ము. దేవుని దూషించి నీ చావు. ఇంకెందుకు బ్రతకటము అని కట్టుకున్న భార్య సైతము దూషణ మాటలు, నింద మాటలు పలుకుట, చర్మమంతా చీకిపోయి, శరీరమంతా కుళ్ళిపోయి, చిల్లపెంకుతో గీక్కుంటే చర్మము, శరీరము, మాంసము ముద్దలు ముద్దలుగా రాలిపోవుట, గొప్ప వ్రణము, దేహమంతా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఒక పెద్ద గాయమవుట, పుండు పుట్టుట, సొనకారుట, ఎముకలు తెల్లగా వెక్కిరించినట్టు కనబడుట. నేను అయ్యో పుట్టకపోతే బాగుండును అనుకున్న యోబన్న, పుట్టకపోతే మగపిల్లవాడు పుట్టి సంతోషకారణము తెచ్చాడు అని వార్త వినబడకపోతే బాగుండును అనుకుంటాడు. అలాంటి స్థితిలో ఎలీఫజు, బిల్దదు, జోఫరు శేయీరు మన్యములో, ఏశావు మన్యములో ప్రాంతానికి ఘనుడుగా ఉండవచ్చు ఎలీఫజు గారు. గొప్ప ధనవంతుడుగా ఉండవచ్చు. బిల్దదు కూడా మరొక ప్రాంతానికి ఘనుడుగానే ఉండవచ్చు.
గొప్పవాడుగానే ఉండవచ్చు. జోఫర్ కూడా తన ప్రాంతానికి ఏదో ఒక ప్రాంతానికి ముఖ్యుడుగానే, పెద్దగానే, గొప్పవాడుగానే, ఘనుడుగానే ఉండవచ్చు. గనులకు గనులే స్నేహితులవుతారు. కానీ గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఆదరణకు కర్తలు కాదు, బాధకే కర్తలు. ప్రియులారా, యోబున్న స్థితి అసాధారణమైన స్థితి. ఏ నరుడు తట్టుకోలేనంత కఠినమైన బాధకు గురి చేసే స్థితి. నేను కూడా మీకు వలనే మాట్లాడవచ్చు, మీ వైపు చూచి నా తల ఆడించవచ్చు. అయితే నేను అలాగ చేయను. స్నేహితులారా, ఎలిఫజ్ గారు, బిల్దద్ గారు, ఓ జోఫిరయ్య, నేను మీ స్థితిలో ఉంటే మిమ్మను బలపరిచే మాటలు మాట్లాడతాను, మిమ్మను ఆదరించి ఓదారుస్తాను. నేను అలాగ చేయను. ఒప్పుకోమంటారు ఎందుకు? ఏ మాలిన్యము నాకంటకుండా, ఏ కల్మషము తోచకుండా, నీతిని కాపాడుకొని పరిశుద్ధతలో నిలిచి ఉన్న పవిత్రుడైన యోబును పట్టుకొని సర్వశక్తిమంతుడు, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము కదా. నిర్హేతుకముగా ఏ నరుని బాధకు గురి చేయడు కదా. సర్వోన్నతుడు దేవుడు. ఏదో పొరపాటు జరిగిపోయి ఉంటుంది, ఏదో అపరాధము జరిగిపోయి ఉంటుంది. ఒప్పుకో అని ఒప్పింపచూచుచున్న స్నేహితులు, తామే గొప్పవారు, నీతిమంతులు, ఏ పొరపాటు ఎప్పుడు చేయని వారు అన్నట్టుగా ఉన్నాయి నోటి మాటలు, నొప్పి కలిగించే మాటలు, ఊరడించి ఆదరించి మాటలు కాదు. గాలి మాటలు. నేనా అలాగ చేయను. నేనే మీ స్థితిలో ఉన్నట్టయితే నేను అలాగూ చేయను. ఆదరిస్తాను, ఓదారుస్తాను, బలపరుస్తాను. ఏదో జరిగిందేదో జరిగిపోయింది అని ఆదరణపూర్వకమైన మాటలు మాట్లాడతాను, ఆదరించే మాటలు మాట్లాడతాను. 5వ అధ్యాయము 'నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. క్షామకాలమున మరము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును.' ఇదే ఎలిఫజ్ గారు మాట్లాడుతూ, దేవుడే నిన్ను ఆదరిస్తాడు, దేవుడే నిన్ను క్షమిస్తాడు. పొరపాటు జరిగిపోయి ఉంటుంది. యోబన్నా ఒప్పుకోవయ్యా, యోబన్నా ఒప్పుకో. అయితే ఏమని ఒప్పుకుంటాడు? గడ్డ మీద ఉన్నవాడు, పైనున్నవాడు, గోతిలో పడిపోయిన వానికి ఇంతకంటే ఏమాశిస్తాడు యోబు? తప్పు ఏదో జరిగిపోయింది. తప్పు జరిగిపోయిందా? యెహోవా దేవునికి అపవాదికి వైరము, పోటీ, పంతము. ఓరి, ఎక్కడి నుండి వచ్చుచున్నావు బాబయ్య? దేవా, తండ్రి, నాయనా అని జవాబిస్తున్నాడా? వచ్చుచున్నాను. సుడిగాలిలో తిరుగుతూ, భూమి మీద నుండి అటు ఇటు తిరుగుతూ
అటు ఇటు కాని బ్రతుకు అయిపోయింది. ఒకప్పుడు ప్రధాన దూతయే, ఒకప్పుడు చక్కగా ఆరాధించే దూతయే, దేవునికి మహిమ చెల్లించే దూతయే హృదయమున గర్వించి పడిపోయి పతనావస్థకు జారిపోయినవాడు. గాలిలో తిరుగుతూ, సుడిగాలి అటు ఇటు తిరుగుతూ వచ్చానండి అంటాడు. ఊజు దేశములో చూసావా నా సేవకుడు యోబును గమనించావా? అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. చూశానండి. నువ్వు కంచె వేశావు, నీ కంచె తొలగించి చూడు. నీవు కాపాడుతున్నావు, నీవు క్షేమమును కలిగిస్తున్నావు. ఒకసారి నా చేతికి అప్పగించి చూడు, నేనేమి చేస్తానో. ఏమి చేయగలవురా? దూషణ మాటలు పలికిస్తాను. యోబు నోటితో కాని మాట పలకడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనెను కదా. భవిష్యత్తును గూర్చిన అనుభవ జ్ఞానం కల దేవుడు. రేపు ఏమి జరుగునో ఈనాడే యోబు హృదయానికి తోచని సంగతులను ఆ సమయం వచ్చినప్పుడు యోబు ఏమి పలుకుతాడో పలికించినవాడు, ముందుగానే తెలుసుకున్నవాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఏమమ్మా, బుద్ధి లేని దానిలాగా మాట్లాడకు. యెహోవా వలన క్షేమమును అనుభవిస్తున్నాము. కొద్దిగా కష్టపెడితే అనుభవించతగదా అని నీతిమంతుడు పలికిన మాటలు యోబు గారు అంటాడురా. యోబు నీతిమంతుడురా, నువ్వు ఆయనను ఏమి చేయలేవురా, నీ వల్ల కాదురా అంటే పంతము పూని ప్రయత్నించి చూస్తానంటాడు. నీ ప్రయత్నము మానుకో. యోబు నీతిమంతుడు, నా గురించి కాని మాట ఒక్కటి కూడా మాట్లాడడు. హృదయమున తలంపే పుట్టదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అపవాది వశమున అప్పగించబడతాడు, సైతాను చేతికి చిక్కుతాడు. నీతిమంతుడైన యోబు సర్వమును కోల్పోయి భార్య సైతము, ఏమయ్యా ఇంకా దేవుడు అంటావు, దేవుని దూషించి మరణము కమ్ము అని కట్టుకున్న భార్యే వదిలిపోయి నిందల పాలు చేసి స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఇంకొకడు వస్తాడండోయ్, ఇంకొకడు వస్తాడు. 30వ అధ్యాయం తర్వాత వస్తాడు ఎలీహు. ఎలీఫజు కంటే బిల్దదు, జోఫరుల కంటే జ్ఞానవంతుడని అనుకొని వస్తాడు. పిన్న వయస్కుడే కానీ అపారమైన జ్ఞానమున్నదని విర్రవీగేవాడు. ఎవడు వీడు నా కార్యములు గ్రహింప శక్యమా అని యెహోవాకు కోపము తెప్పించినవాడు ఎలీహు వస్తాడు. అందరూ కలిసి ఒప్పింప చూస్తారు. ఒప్పుకోవయ్యా యోబు, ఒప్పుకో, ఎక్కడో పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, అపరాధిని యేసయ్యా అని పాట పాడుకో, అపరాధములను క్షమించువాని వేడుకో, క్షమించమని అడుగు. ఏమని, ఎక్కడ తప్పు జరిగిందని కుమారులు పండుగలో ఉన్నప్పుడు కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు ఏదైనా పొరపాటు జరిగే అవకాశం ఉన్నదని నిత్య బలులు అర్పించువాడు, బిడ్డల క్షేమము కొరకు కరుణామయుడను కృపను వేడుకొనివాడు, నిత్యము బలులు అర్పించువాడు ఏమని ఒప్పుకుంటాడు? సైతానుకి జీవము గల దేవునికి మధ్య జరుగుతున్న పోటీ యోబును పరీక్షకు పెడతాడు.
పరీక్షకు పెడతాడు, అగ్ని వంటి శ్రమల పాలు చేస్తాడు. ప్రాణము మాత్రం ముట్టకూడదు, ప్రాణము తీయనేకూడదు అని ఎంతో బాధలో, దుఃఖములో, వేదనలో ఉంటే కాని మాటలు ఎల్ల పలుకుతూ అపరాధములు ఒప్పుకొని క్షమాపణ అడుగు యోబన్న, యోబు గారు అని దగ్గరి మిత్రులే, ఆప్తమిత్రులే, ఆంతరంగ మిత్రులే యోబును ఆ స్థితిలో చూచి సహించలేకపోయారు. యోబును ఆ స్థితిలో చూచి సహించలేకపోయారు. 2వ అధ్యాయము తేమానీయుడైన ఎలీఫజు, 2వ అధ్యాయము 11 వచనం చదువుతున్నాను. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఓదార్పు మాటలు పలకవలసిన వారు ఇంకా నిందలు వేస్తున్నారు. గొయ్యిలో పడిపోయిన వానికి ఇంకా బండలు వేస్తున్నారు. ఆపదలో ఉన్న వానికి కష్టం పుట్టించే మాటలు పలుకుతున్నారు. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చుకోలేక యోబు గారు ధనవంతుడు, రాజవస్త్రములతో అలంకరించబడతాడు. యోబు గారు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అయ్యో యోబు, అయ్యో యోబు, ఎలుగెత్తి ఏడ్చుట. ముగ్గురు స్నేహితులు. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. మౌనముగా 7 దినములు, దినములకు 24 గంటలు, 7 దినములు ఏమీ మాట్లాడకపోయారు. అతని బాధ అంత అత్యధికముగా ఉండెను. బాధలో ఉన్న స్నేహితుని, మిత్రుని, నేస్తమును ఓదార్చవాలనని వచ్చారు, ఆదరించవాలనని వచ్చారు. ఏ మాట ఆదరణపూర్వకముగా పలుక వీలు లేని స్థితి యోబు గారికి కలిగి ఉండెను. అయ్యో అయ్యో అయ్యో, ఎలుగెత్తి ఏడ్చిరి. అంతలో ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు యోబు. 16వ అధ్యాయము. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నేనున్న స్థితిలో మీరుంటే మిమ్మల్ని అలాగ చేయను. గాలి మాటలు మాట్లాడను, ఆదరిస్తాను, ఓదారుస్తాను, బలపరిచే మాటలు మాట్లాడతాను. ఆదరణకు కర్తలు కారు, బాధకే కర్తలు ఆప్తమిత్రులే, ప్రియ నేస్తాలే, అయితే మేలు కోరేవారే. ఒప్పుకోవయ్యా, ఒప్పుకో, పొరపాటు ఒప్పుకో, పాపం ఒప్పుకో, అపరాధం ఒప్పుకో. ఏదో క్షణముల పాపము చేసి ఉంటావు అని ఒప్పింప చూస్తున్నారు. ప్రియులారా, గొయ్యిలో పడిపోయిన వాడంటే అందరికీ చులకనే. అందరూ చిన్నపిల్లవాడు సైతము, యవనస్తులు సైతము సలహాలు ఇచ్చేవారే. అనుభవజ్ఞుడైన యోబుకు జరిగిన ప్రకారం మిత్రులందరూ ఒప్పింప చేస్తారు.
ఒప్పింప చూస్తారు, బలవంత పెడతారు. ప్రియులారా, అయితే యోబు గారు పలికిన మాట 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 19:25. నా విమోచకుడు సజీవుడనియు. ఆ మాట చదువుకుందాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. క్షమించండి ప్రియులారా, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచున్ననియు నేను ఎరుగుదును. విమోచకుడు, బలవంతుడు, సజీవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు నామము. పురుగు వంటి యాకోబును, స్వల్పజనమగు యాకోబును, కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురుపిడి మానుగా చేయువాడు. పురుగు వంటి యాకోబు. గొంగలి పురుగును ముద్దు చేస్తామా? ఏవగించుకుంటాము కదా. అంతకంటే చిన్న పురుగులు, స్వల్పజనమగు పురుగు వంటి యాకోబు. విస్తారమైన ఐగుప్తులో నుంచి బయలుదేరి ఇశ్రాయేలు పిల్లలు విస్తారమైన 6 లక్షల కాల్బలము, యుద్ధమునకు పోవలసిన వారు, 20 సంవత్సరాల పైవారు, 60 సంవత్సరాల లోపువారు, పిల్లలు పాపలు ఎంతమందో ఎర్ర సముద్రములో దాటి నడుచుకొని వచ్చిన వారు, ఆరిన నేల నడిచిన వారు, ఎన్ని లక్షలాది మందో. స్వల్ప జనమగు ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు, నిన్ను కక్కులు పెట్టబడి కొత్తదైన నురుపిడి మానుగా, ఏ న్యూ థ్రెషింగ్ ఇన్స్ట్రుమెంట్గా చేస్తాను. పురుగు వంటి దావీదుకు ఒక కొండ పర్వతము వంటి గొలియాతు తారసపడెను. ఒక్క దెబ్బతో వడిసెల రాయి ఎలా లోయలోని 5 రాళ్ళు ఏరుకుంటాడు. ఒక్క రాయి జీవము గల దేవుని పేరుట విసురుతున్నాను అని సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు, పౌరుషం వచ్చింది కుక్క వంటి వాడనా? బాలుడవైన దావీదు కుక్క వంటి వాడనా? కర్ర పొరుచుకొని వస్తున్నావు, కుక్కను తోలినట్టు తోలుతావా అని విర్రవీగిన వాడు గొలియాతు. గొప్ప పర్వతమే పురుగు వంటి దావీదుకు తారసపడ్డాడు. అయితే బొక్క బోర్లా పడ్డాడు. అతని శిరస్సును అతని ఖడ్గమే దూసి పడిపోయిన కొండ వంటి గొలియాతును శిరచ్ఛేదనము కావించిన పురుగు వంటి దావీదు. నా విమోచకుడు సజీవుడు, బలవంతుడు, ఆయన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. 49 యెషయా గ్రంథము 49:7 సర్వలోకమునకు దేవుడు అని పేరు ఇశ్రాయేలునకు విమోచకుడైన వానికి. రాజులు, అధికారులు లేచి నమస్కారం చేస్తారు పురుగు వంటి యాకోబుకు. ఉనికి కోల్పోయి ఎక్కడో ఉండెను పాకుచు పురుగు వంటి యాకోబు. రాజులు పురుగునకు భయపడి లేచి నమస్కారం చేస్తారు అని యెహోవా ఆజ్ఞ, యెహోవా వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము.
అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. అనేకులకు ప్రతిగా లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఆదరణ కరువైన నోచుకొని దౌర్భాగ్యులకు దుస్థితిలో పడిపోయి ఉన్న వారికి, నాశనకరమైన దొంగ ఊబి గుంటలో పడిపోయిన వారికి, పడిపోయిన స్థితిలో ఉన్నవారికి, నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన ప్రభు, అనేకులకు ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొనినవాడు. ఆ ప్రభుల వారు వచ్చేశారు. యేసుక్రీస్తు నామ అవతారి, యేసు నామము ఆయనకున్నది. రక్షకుడు మెస్సియా, రక్షకుడు అని లోకమందు ఒప్పించబడ్డాడు. దేవదూతలు ప్రశంసించారు. విమోచకుడా, రక్షకుడా అని ఆకాశము కింద ఉన్న నామముల కంటే పైనున్న నామము కలవాడు. సైన్యములకు అధిపతి యగు యెహోవా అని నామధేయము కలవాడు. విమోచకుడు, బలవంతుడు, సజీవుడు. విడిపించుటకు వచ్చేశాడు. మనకు ప్రాణమును నాకు ప్రతిగా క్రయధనము చెల్లించి ఏ విధముగా తన ప్రాణము పణముగా పెట్టి తను మరణించుట, సిలువలో కొట్టబడి నలుగగొట్టబడి సిలువలో ప్రాణము పెట్టినవాడు. విమోచకుడు, సజీవుడు. ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములు జీవించుచున్నాను అని పలికినవాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఆ బలవంతుడైన విడిపించే నాయకుడు, విడుదల నాయకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేశారు. వచ్చినప్పుడు గొర్రె పిల్లగా మౌనముగా తల వంచుకొని వదకు తేబడిన గొర్రె పిల్ల వంటివాడు. కొదమా సింహము రీతి గర్జించుచు ఆర్భటించుచు రెండవసారి రాబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.